అందరూ కూడా చెప్పలు పలుకుతుండండి. దంపతులందరూ పూజా దంపతులందరూ కూడా మఖ్యం మతో మను మయాది పంచ బ్రహ్మ గణాన్ నమః కుర్వాణాయ ఆశీర్వచనం అపేక్ష మానాయ ఆయుష్మదే స్వస్తి భవంతు బ్రువంతు ఓం స్వస్తి భవంతు బ్రువంతు ఏతేభ్యో సానగ సనాతన అహభూన రత్న సుపర్ణాది పంచ వింశతు ఉత్తర శత బ్రహ్మ ఋషి గోత్రేభ్యో బ్రాహ్మణేభ్యః బ్రహ్మ విష్ణు రుద్ర ఇంద్ర ఆదిత్య పంచమూర్తి స్వరూపేభ్యః స్వస్తి పుణ్యాః వాచన మంత్ర జప దక్షిణ మనసోత్సాహ పరిమిత హిరణ్యం తుభ్యమహం సంప్రదదే నమమా. నమస్కారం చేయండి. సరిపోతుందండి. వెళ్ళేటప్పుడు పుణ్యావాదన దక్షిణ ఆశీర్వాద దక్షిణ అన్ని కూడా పురోహితులు. ఏదేభ్యో సానగ సనాతన స్వామివారి గురించి అడబెట్టి ముందు పెట్టేసి ఏదేభ్యో సానగ సనాతన హమూన ప్రత్ర సుపర్ణాది పంచవింశత్యుత్తర శతబ్రహ్మగోత్రేభ్యో బ్రాహ్మణేభ్యః స్వస్తి పుణ్యాహవాచన మంత్ర జప పుణ్యాహవాచన మంత్ర జప దక్షిణ మనసోత్సాహ పరిమిత హిరణ్యం తుభ్యమహం సంప్రదతే నమమా. మీరు కూడా అక్కడి నుంచి అందరికీ పురోహిత బ్రహ్మలందరికీ నమస్కారం చేయండి. నమస్కృత్వా కలశం స్పృశేత్. మీ ముందున్నటువంటి కలశాన్ని కూడా తాకండి. వాస్తోష్పదే ప్రతిజాని హస్మాన్ త్యావేషో అనవీమో భవానః వాస్తోష్పదే జగ్మయాసకం సగాతే సక్షేమ అమీరః వాస్తోష్పదే విశ్వరూపాన్యాభిషక్ సకాదుషేవ శుభమో శుభో. ఇప్పుడు కార్యక్రమంలో భాగంగా గణపతి పూజ పుణ్యావాదన కార్యక్రమాన్ని మనం చాలా చక్కగా నిర్వహించుకున్నాం. ఇప్పుడు దీక్ష కంకణ ధారణ మళ్ళీ కట్టనవసరం లేదు, కట్టుకోనవసరం లేదు. కట్టుకోనటువంటి వాళ్ళు ఆ దీక్షా కంకణాలకు గణపతి చేతికి భార్య కట్టుకోవాలి, కుడి చేతికి భర్త కట్టుకోవాలి. భార్యాభర్తలలో రక్షాబంధనం గణమగరి శ్రవణ ఓం రక్షాబంధనమోస్తు ఓం రక్షాక్షార్థం దీక్షార్థం యమార్థం పూజార్థం రక్షాబంధనమోస్తు. మరి దీక్ష 3 రోజుల పాటు ఉండాల్సినటువంటి వారు 3 రోజుల పాటు కంకణంతో సహా రావాలి. కంకణ విమోచనం ఉంటుంది. యాగంలో కూర్చున్నారు కనుక దీక్షా కంకణం కట్టుకున్నారు కనుక ఆ కంకణ విమోచనం కూడా మరి ఈ రోజు వరకే మీరు సంకల్పం చేశారు, ఈ ఒక్కరోజు చేస్తామని. కనుక ఎవరైతే ఒక్కరోజు కూర్చుంటున్నారో వారు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తప్పనిసరిగా మా యొక్క పురోహిత బ్రహ్మల చేత కంకణ విమోచనం చేయించి పవిత్ర